జడ్పీటీసీ జనార్దన్ గారికి మన మన మండల్ సార్. అయితే ఈరోజు కార్యక్రమాన్ని ఈ మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే మనందరికీ కూడా ప్రతి గ్రామానికి ఒక 200 మందికి బియ్యం కార్డులు రావడం జరిగింది. పేదవారికి రోజు 2 పూటలు అన్నం పెట్టాలనే మన దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవతోటి ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి బియ్యం కార్డులు రావడం జరిగింది. అదేవిధంగా సాధుమావారికి కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ మన దళిత బంధు అనే కార్యక్రమాన్ని ఇప్పుడే మన కర్తాల గ్రామంలో మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి గారి ఫోటోకు పాలాభిషేకం చేసి ప్రారంభించడం జరిగింది. దాన్ని అందరూ కూడా మన దళిత సోదరులు దాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వెనుకబడి ఉన్నటువంటి దళితులందరూ కూడా దాన్ని ముందుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రైతు బంధు కానీ మన రైతు బీమా కానీ రైతులకు ఎన్నో విధాల మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ మనకు ఈసారి పడినటువంటి వడ్లను కొనుగోలు చేసి మన పేద రైతులకు అండగా నివ్వటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విధాలా సహకరించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీరందరూ కూడా 4 కాలాలు ఇంకా మన ముఖ్యమంత్రి గారు గారిని మన జయపాల్ యాదవ్ గారిని ఇంకా 4 కాలాలు ఈ ప్రాంతానికి సేవ చేయాల్సినటువంటి భాగ్యము కలిగించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళకు తోక లేదు తొండం లేదు. ఇలా చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు. దానికి రోడ్ల మీద వచ్చి నిలబెట్టి అగినంత మాత్రాన ఏది ఆగదు. మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారి చొరవతోటి అందరూ కూడా ప్రతి ఇంటికి పేదవానికి ప్రభుత్వ పథకాలు అంతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. కొత్త రేషన్ కార్డు మాకు దొరికిన ఛాన్స్ ఇవ్వాలన్నా కొంచెం, ఎందుకంటే మాకు టైం దొరకదు కదా. ఎప్పుడన్నా నోట్లో ఒకసారి వచ్చినప్పుడు ఇవ్వాలి, మాకు మా సమస్య ఉంటే తెలుసుకోవాలి కదా. కాబట్టి మాకు ఛాన్స్ వచ్చింది టైం ఇవ్వాలి మాకు కూడా. రామలన్న గారికి, ఈరన్న గారికి, ఉప సర్పంచ్ రామకృష్ణ గారికి, మన నాగర్ కర్నూలు మన వైఎస్ఎంపీ గారికి కొత్త రేషన్ కార్డు కళ్యాణ లక్ష్మి మన షాది ముబారకు వచ్చినందున మన పేరున మన 24 గ్రామ పంచాయతీ మండలాల నుంచి వచ్చిన వారికి అక్క చెల్లెళ్లకు అమ్మలకు ముఖ్యంగా నా నమస్కారము తెలియజేస్తూ మన కేసీఆర్ ఇచ్చిన మన దళిత నాయకులకు 10 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తున్నందుకు ముఖ్యంగా మన దళితులకు ఇచ్చినందుకు పాలాభిషేకం కర్తాల మండలంలో పాలాభిషేకం చేసి మనం మీకు రావడం జరిగింది ఎమ్మెల్యే గారితో కలుసుకొని అందరము. కాబట్టి దీన్ని మనము రేషన్ కార్డు ప్రతి ఒక్కరూ మనకు వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళి మా రాయచోడుకు 3 రేషన్ కార్డులు వచ్చినాయి, నామాంతపూర్కు 9 రేషన్ కార్డులు వచ్చినాయి. మన తహసీల్దార్ చెప్పినట్టుగా ప్రతి మా రేషన్ కార్డులు మన విలేజ్లలో ఏముందో సార్ మాకు రిపోర్ట్ తెలియదు, కానీ మా రేషన్ కార్డుల దగ్గర మేము చెప్తున్నాము. 24 గ్రామ పంచాయతీలో ఎన్ని వచ్చినాయి అనేది మహేందర్ సార్ గారు మాకు చెప్పలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్యం షాది ముబారక్ తీసుకొని మీరు వెళ్ళవలసిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ ధన్యవాదాలు. హలో, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ బాబా గారిని మాట్లాడవలసింది. రేషన్ కార్డులు చాలా తక్కువ వచ్చినాయి సార్. కనీసం మా కర్తాల్ గ్రామంలో 1000 వరకు ఉంటాయి సార్ రేషన్ కార్డుల లబ్ధిదారులు. 60 రేషన్ కార్డులు అంటే చాలా తక్కువ సార్. కాబట్టి అందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే మా యొక్క మండలాభివృద్ధికి కాబోయే మంత్రివర్యులు మరియు పెద్దలు జయపాల్ యాదవ్ గారు తమ యొక్క సొంత మండలంగా భావించి మీరు అన్ని ఆఫీసులు కార్యాలయాలు మీ హయాంలో ప్రారంభించి అభివృద్ధికి మారుపేరుగా మరియు
పార్టీలకు అతీతంగా మీరు మా నాయకుడు అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. వ్యక్తిగత భద్రత అయినటువంటి ఈ సామాజిక సభా వేదికకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తహసీల్దార్ మహేందర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమానికి ఈ సామాజిక కార్యక్రమానికి విచ్చేసిన బడుగు బలహీన వర్గాల మరియు ఆది జాంతావంత ఆదిమూల వాసులకు అండగా నిలిచే అన్న జయపాలరావు గారు, సోదరుడు జడ్పీటీసీ మన దశరథ్ నాయక్ గారు, స్థానిక సర్పంచ్ ఎల్లం రెడ్డి గారు మరియు వెంకటేష్ గుప్తా గారు చైర్మన్ గారు, మరియు స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వైస్ ఎంపీపీ ఆనంద్ గారు మరియు ఎంపీపీ కమ్లీ మోర్చా నాయక్ గారు మరియు నాయర్ కర్నూల్ వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాసింగ్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అన్నిగా భావించదు వేదికపై ఆసీనులైన అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము ముఖ్యంగా ఈరోజు ఎంతో మనం అందరం గర్వించదగ్గ, సంతోషపడదగ్గ, ఆనందదాయకమైన విషయం ఏంటంటే 3 సామాజిక కార్యక్రమాలపైన అవగాహన కల్పిస్తూ గ్రామం పర్యటించి ఇక్కడికి విచ్చేసి మనమందరం ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమంలో కూర్చొని సంపాదించుకోవడం అనేది ఈ మండల ప్రజలు అది మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ సంబరాలు చేసుకోవడం అనేది మన ఎమ్మెల్యే గారికి ఎంతో ధన్యవాదాలు మన గ్రామం తరఫున తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆహార భద్రత అనే విషయంలో ఏవైతే ఏ రాష్ట్రంలో కానీ ఏ గ్రామంలో కానీ ఎక్కడ కానీ నిరుపేద కుటుంబానికి చెప్తున్న ఏ వ్యక్తి కానీ పట్టెడు అన్నం తిని కడుపు నిండా భోంచేయాలనే ముఖ్య ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1994లో ఈ ఆహార భద్రత ఈ రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టితే అతను స్ఫూర్తిగా తీసుకొని నేటి వరకు అంచెలంచెలుగా అన్ని ప్రభుత్వాలు చేపట్టిన ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎంతైనా మనమందరం ఒకసారి చప్పట్లతో అసద్వానాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం వ్యక్తిగత భద్రత కళ్యాణ విషయం, కళ్యాణ లక్ష్మి. ఎందుకంటే ఆ కుటుంబంలో మనిషి కుటుంబంలో వ్యక్తిగత కుటుంబాల వల్ల ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాడు. కాబట్టి ఆ ముందుకు తీసుకుపోయే కుటుంబానికి ఆసరగా బాసరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని కూడా మనకు ముఖ్యంగా కేసీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి వారికి ఈ సభాముఖంగా మన కల్లకుర్తి నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్యే గారి తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ఈ 3 విషయాలపైన ఆ కుటుంబం కానీ ముందుగా ఉండాలి, వెనుకబడిన కుటుంబం అవుతుండే ముఖ్య ఉద్దేశంతో దళిత బంధు అనే ఒక కార్యక్రమాన్ని చేరుకోవడం జరిగింది. ఎందుకంటే మరి కేసీఆర్ గారు విశాలమైన దూరదృష్టితో ఆలోచన చేసి అట్టడుగు వర్గాల్లో ఉన్న పేదలు ఎవరు నిమ్మజాతులు ఏ విధంగా కష్టపడతారని అడగడం జరిగింది. ఏమని సార్ మీరు బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాబట్టి మీరు ఎన్నిక ఈ దళితులకు మీరు ఒక ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చెప్పి ఈ పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కార్యక్రమంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం దళిత బంధు ప్రోగ్రాం. దేవుడు ఎక్కడో లేడు, దేవుడికి మనం ఎక్కడో రాయికి పాలాభిషేకం చేయడం కన్నా దళితుల ఆశాజ్యోతి దళిత వర్గాలు ప్రతి విషయాలలో ముందంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి మన కేసీఆర్ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి మేమందరం కూడా మా తరపు నుంచి శాసనసభ్యుల తరపు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమము ఈ దళిత బంధు కార్యక్రమము ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎన్నడూ లేదు. ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కానీ గతంలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వము ఏ పార్టీ తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం మన కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. ప్రతి నిరుపేద దళిత కుటుంబం నుంచి ప్రతి నిరుపేద దళితుల నుంచి వాళ్ళ తరం నుంచి పేరున మేము కేసీఆర్ గారికి అదేవిధంగా శాసనసభ్యులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా బాధితులందరూ కాపాడిన మన
జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారికి మరి స్థానంలో ఉండేది. ఈ సంవత్సరం కేసీఆర్ చేసిన నీళ్లు కానీ వాటి కాలువల వల్ల కానీ మనకు పుణ్యమా ఈరోజు భారతదేశంలో 2వ స్థానంలో మనం ఉన్నాము. ఇంకొకటి భారతదేశం మొత్తంలో మోడీ గారి ప్రభుత్వమే రైస్ బౌల్గా మన తెలంగాణ పిలువబడింది. మరి ఈరోజు ప్రప్రదంగా తెలియజేయడం ఏంటంటే మన భారతదేశం మొత్తంలో ప్రపంచంలో కాకుండా భారతదేశం మొత్తంలో మన తెలంగాణలో ఈ పౌర సరఫరాకారులు మన అందుకోవడము 6వ స్థానంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది దరిదాపుగా మన స్టేట్లోనే 80% మంది పాపులేషన్కి లబ్ధి పొందడం జరుగుతుంది. మరి ఈ ముఖ్యంగా తెలియజేయడం అనగా మొత్తం మన క్యాబినెట్ సమావేశంలో 2020-21 రోజు ఈ సంవత్సరము మొత్తం మన తెలంగాణలో 4,46,000 మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కరోనా సమయంలో కూడా మన తెలంగాణలో భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా కరోనా సమయంలో ఎవరు మన ఈ లబ్ధి పొందే వాళ్లకు ఈ వైట్ రేషన్ వాళ్లకు బియ్యం ఫ్రీగా ఇవ్వలేదు. మన తెలంగాణ ప్రభుత్వం కానీ మొదటి వేలో కానీ 6 నెలలు ఫ్రీగా ఇచ్చింది. అదేవిధంగా 2వ వేవ్ కరోనా సమయంలో కూడా 6 నెలలు ఈ వైట్ రేషన్ కార్డు వాళ్లకు బియ్యం ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా తెలియజేయడంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మన రైతు బంధు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా చేయడం మన కేసీఆర్ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం వల్ల మన దళితులో ఉన్న దరిదాపుగా 86 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రము ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 మందికి 100 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. హలో, ప్రస్తుతం మన దళిత బంధు భారతదేశంలో ఎక్కడ లేకున్నా మన తెలంగాణ రాష్ట్రంలో దరిదాపుగా మన దళితులకు 86 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందాలని చెప్పేసి మన కేసీఆర్ గారు ఒక దృక్పథంతో మన బడ్జెట్లోని ఇంతకుముందు మన పరమేశ్వర గారు చెప్పినట్టుగా మన బడ్జెట్లోని 50% బడ్జెట్కి తెలంగాణలో మన దళితులకు ఇవ్వడము చాలా శుభదము. ఇంకొకటి మరీ తెలియజేయనగా మన తెలంగాణ ప్రభుత్వము మన ₹1 కిలో బియ్యంలో సబ్సిడీ 28 రూపాయలు 28 పైసలు మన తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. మనము తృప్తిగా 3 పూటలు భోజనం చేయాలని చెప్పేసి మన కేసీఆర్ గారు నిర్ణయించుకుంది. కాబట్టి ఈరోజు సరే ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఎన్పిటిసీలకు ఎంఆర్ఆవు గారికి, ఎమ్మెల్యే అన్నగారికి, అన్న పెసలు ఇలా ఫస్ట్ వచ్చిన అన్నగారికి, సర్పంచ్ అన్నగారికి, పోలీసులకు, ఇక్కడ వచ్చిన అందరికీ, ఎన్పిటిసీలకు, వైస్ ఎంపీపీకి, ఇక్కడ వచ్చిన అందరికీ, అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు, అన్నలకు అందరికీ పేరు పేరున అందరికీ నా ఒక నమస్కారం. ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి వచ్చిన అందరికీ, రేషన్ కార్డ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఇంకా ఎవరెవరికి రేషన్ కార్డు రాలేదో, ఇంకా ఎవరికి కళ్యాణ లక్ష్మి రాలేదో అందరికీ కేసీఆర్ సార్ పట్టించుకొని ఇంకా అందరికీ రావాలని కోరుకుంటున్నాం. మనది కొత్త మండలం కాబట్టి ఇంకా చాలా పనులు ఉంటాయన్నా. అన్నీ ఏమేమి కావాలో, అది ఎంపీడీ ఆఫీస్ లేదు, మనకు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, అన్నీ కావాలి, తొందరగా అన్నీ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా పనులు కావాలి. ఇంకా అందరికీ ఎవరికి ఏమేమి రాలేదో అంది చేయాలని కోరుకుంటున్నాను అందరికీ. ఇంకా నమస్కారం. ఇంకా ఏదైతే కింద సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు ఉంటే వేదికపైకి రావచ్చు. ఏదైతే ఈ కార్యక్రమం ఈరోజు తెల్ల రేషన్ కార్డు కార్యక్రమానికి వచ్చినటువంటి లబ్ధిదారులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ పాలన గురించి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలన గురించి మిత్రులు చాలామంది వివరించడం జరిగింది. మరి ఈరోజు అనేక పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా మహిళల సోదరుల కోసము తాగునీరు కానీ, ఈరోజు అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి వాస్తవంగా మనం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా మా రామన్న కావచ్చు, మరి మీతో మేము కలిసి వస్తాం, కలిసి మీకు కూడా మేము సహకరిస్తాం, మండల అభివృద్ధికి మేము కూడా మీతో పాటు పాలు పంచుకుంటామని చెప్పి వేదిక ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయము. మరి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు మరి దళిత బంధు కార్యక్రమానికి ఈరోజు దళితులకు కుటుంబానికి కాకుండా ఏదైతే పేదలు ఉన్నారో దళితులు వాళ్లకు 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ గారు దళిత బంధును ప్రకటిస్తే మరి దళిత సోదరులు ఈరోజు కర్తాల్ గ్రామంలో మా ఎస్సీ నాయకుడైనటువంటి కంబాల పరమేశ్ గారి ఆధ్వర్యంలో వందల మంది దళిత యువకులు ర్యాలీగా ఉత్సవాలు జరుపుకుంటే సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు. మరి వారికి ఒక్కసారి దళిత సోదరులు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ భారతదేశంలో 17 నుంచి 20 రాష్ట్రాల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. మరి ఎక్కడ కూడా దళిత బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఎలాంటి స్కీములు లేవు. మరి ఇక్కడ గౌరవనీయులు కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంటే మరి వాళ్ళు సంతోషించక, సహకరించక ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మైకు ఇంకో 2-3 నిమిషాలు అయితే ఛార్జింగ్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ శాసనసభ్యుల వారు, అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు మాట్లాడేది ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానికానికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా ఎంపీడీసీలకు, సర్పంచ్లకు, మా వైస్ ఎంపీపీ గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా మంది వేదిక మీద ఉన్నారు, మీ అందరి పేరు తీసుకున్నందుకు క్షమించాలి. ఒక గొప్ప ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత శాశ్వత పరిష్కారాలు, సంక్షేమం వైపు కూడా సమతుల్యతను పాటిస్తూ ప్రజల అభివృద్ధి ప్రజల్లో నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలన మనందరం చూసినాము. ఒక దిక్కు నిధులు తీసుకొస్తూనే ప్రజల కడుపు నింపాలి, ఎవరు కూడా ఉపాసం ఉండొద్దు, ఎవరు కూడా కష్టాల్లో ఆర్థికంగా వెనకబడద్దు అనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇవ్వాలన్న ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ప్రతిపాదనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మిత్రులు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప ర్యాలీ చేసుకున్నారు. ఒక విషయాన్ని గమనించాలి, ఎవరు మంచి పనులు చేసినా వాళ్ళని ఆశీర్వదించాలి, ఎవరు తప్పులు చేసినా ఎత్తి చూపొచ్చు. మరి మంచి పనులు చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని మనం సపోర్ట్ చేస్తూ పోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకుంటాం. కానీ పొరపాట్లు లేనప్పుడు కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా 2 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ కిందికి మీదకి అవుతున్నప్పటికీ కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ ఇవ్వడము, అట్లాగే వచ్చే నెల నుండి పూర్తిగా పెన్షన్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రతి సంక్షేమం కోసం ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న కేసీఆర్ గారికి మా నియోజకవర్గం తరఫుకెళ్ళి మా స్థానిక శాసనసభ్యులు జయపాలరావు గారి తరఫు నుండి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తహసీల్దార్ మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మన ఎమ్మెల్యే గారు జయపాలరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులు, అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాలు మరి ప్రజల కొరకు తయారు చేసిన కొన్ని స్కీమ్స్, పథకాలను ప్రజలకు
ఆ యొక్క అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి మరి ఎన్నో పథకాలను దేశంలోనే ఒక మోడల్గా ఈ యొక్క రాష్ట్రం యొక్క పథకాలు ఉంటున్నాయి. మీ అందరికీ బాగా తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. ఈ పథకాలను అందరూ ప్రజలు మరి మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించి ముఖ్యంగా పేదలకు బడుగు వర్గాలకు అవన్నీ విధంగా మన గౌరవ శాసనసభ్యులు గారు జయపాల్ యాదవ్ గారు చేస్తున్న కృషి మరి ఎంతైనా అభినందనీయం. ఆయన ఎంతో ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రం నుండి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రకమైన మంచి నాయకులు, ఒక పరిపక్వమైన నాయకులు మనకు ఉండడం మనకెంతో గర్వకారణం, మనకెంతో శుభసూచకం. ఈ రీతిగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి శాంతి భద్రతల విషయంలో పోలీసు వ్యవస్థగా మరి నేను ఏసీపీగా తప్పకుండా ఈ ప్రాంతంలో ఎటువంటి శాంతి భద్రతలకు అవాంతరాలు జరిగినా తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మరి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే తప్పకుండా వారు చట్టానికి వారు తప్పకుండా గురి కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుండడానికి మేము కృషి చేస్తామని మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. జై తెలంగాణ. ఎవరు లేపుతారో మీకేమైంది అనుకోలకు? మా సోదరి మళ్ళీ అక్క చెల్లెలే గట్టిగా లేపుతారు, మొగలేమో లూజ్గా లేపుతారు. జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజు, సుదినం, శుభదినం. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డ్స్ ఈరోజు 3,10,000 మందికి ఇస్తున్నాం. 3,10,000 మందికి ఇస్తున్నాం. దాంతోపాటు దళిత బంధు, రైతు బంధు ఏ విధంగా కులాలు మతాలు పార్టీలను పక్కకు పెట్టేసి భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నామో నూతనంగా ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సుమారు 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 గ్రామ పంచాయతీల్లో 140 మున్సిపల్ పట్టణాల్లో ఒక 14 కార్పొరేషన్ పట్టణాల్లో హైదరాబాద్ కలుపుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటించి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒక వర్క్షాప్ కూడా హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. అందుగురించే ఈరోజు మంచి రోజు, సుదినము, శుభదినము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు మన తహసీల్దార్ మహేందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో సభ నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు విచ్చేసినటువంటి మన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మన నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సోదరుడు బాలాసింగ్ గారు, మన కర్తాల్ మండల జిల్లా పరిషత్ గౌరవ సభ్యుడు, ఉత్సాహవంతుడు, మీకు అందరికీ ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండి కంటికి రెప్పలాగా మీరందరూ కూడా కాపాడుతున్నటువంటి సోదరుడు మన దశరథ్ నాయక్ గారు, మన గ్రామ సర్పంచ్ సోదరుడు ఎల్ఎన్ రెడ్డి గారు, లక్ష్మీనరసింహారెడ్డి గారు,
అదేవిధంగా మన ఏసీపీ షాద్ నగర్ నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారి, పోలీస్ అధికారి. వారు ఏ కార్యక్రమానికి పిలిచినా వారు తప్పకుండా రావడం జరుగుతుంది. నేను ఆమనవల్లో నిరుద్యోగుల కొరకు ఆమనవల్లో ఏర్పాటు చేసినప్పుడు కోచింగ్ సెంటర్ కూడా మేమంతా కలిసి ప్రారంభించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం కావడం జరిగింది. మన ఏసీపీ కుశాల్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ సోదరుడు ఆనంద్ గారు, సింగిల్ విండో చైర్మన్ సోదరుడు గంప వెంకటేష్ గారు, రైతు సమన్వయ కమిటీ రంగారెడ్డి జిల్లా గౌరవ సభ్యుడు, ఈరోజు దళిత బంధు కార్యక్రమాన్ని కడ్తాల్ గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేసినటువంటి సోదరుడు పరమేష్ గారు, మన ఎంపీటీసీ సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ లచ్చిరామ్ నాయక్ గారు, మన ఎంపీడీఓ రామకృష్ణ గారు, సర్పంచ్ తులసిరామ్ గారు, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు చందోజ్ గారు, దాంతోపాటు గోపాల్, మన రావిచేడు ఎంపీటీసీ గోపాల్ గారు, చరుకొండ ఎంపీటీసీ పెద్దలు రాములు గారు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు మన వీరయ్య గౌడ్ గారు, ఉప సర్పంచ్ రామకృష్ణ గారు, అక్కడ కూర్చున్న ఎవరు సాయిలు నరసింహ, ఇక్కడ సర్పంచ్ యాదవ మా కృష్ణయ్య, అదేవిధంగా మన సిఐ ఉపేందర్ గారు, వారితో పాటు మన బాబా మన రవీందర్ రెడ్డి, వారితో పాటు చంద్రమౌళి, వారితో పాటు మన శంకర్, వారితో పాటు మన ఎంపీటీసీ సోదరిమణి సుగుణమ్మ గారు, ఇంకెవరైనా వేదిక పైన ఉంటే మర్చిపోతే మన్నించాలి. మా నాయకులకు అందరికీ, మీకందరికీ పేరు పేరున, పేర్లు చెప్పకపోయినప్పుడు కూడా పేరు పేరున మీకందరికీ, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరూ కూడా మీకందరూ కూడా స్వాగతం. అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రతినిధులకు, పార్టీ నాయకులకు, పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, మరి ఎంఆర్ఓ సిబ్బందికి, వారితో పాటు పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది విమర్శిస్తారు. ఇప్పుడు మనం కర్తాల గ్రామం నుంచి ఊరేగింపు వస్తుంటే కొంతమంది కావాలని రాజకీయం కొరకు మనల్ని కూడా అడ్డగించడం జరిగింది. ఏడు పోతుంటే ఎన్నో మరుగుతుంటాయి, లెక్క పెట్టకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తున్నాం, చెడు పనులు చేస్తలేం. ఒక్కరన్నా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పు చేస్తున్నారని చెప్పండి. ముక్కు నేలకు రాస్తాం. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, మానవ సేవనే మాధవ సేవ. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. అన్ని కుటుంబాలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. విద్యలో రావాలి, ఆరోగ్యంలో రావాలి, ఉద్యోగంలో రావాలి, ఉపాధిలో రావాలి, రాజకీయంలో రావాలి, వ్యవసాయంలో రావాలి, అదేవిధంగా పరిశ్రమలో రావాలి, కుల వృత్తులు, చేతి వృత్తులు, అన్ని కులాలు, సబ్బండ వర్గాలు కూడా అందరితో సమాన స్థాయికి వచ్చే వరకు కేసీఆర్ కానీ మేం కానీ నిద్రపోమని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేసి, మీరు ఆశీర్వదించి, దీవించి, ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఈ స్థానంలో కూర్చునేటందుకు కన్న తల్లిదండ్రులు ఎంత మన దేవుళ్ళగా పూజిస్తామో, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలను కూడా దేవుళ్ళలాగా పూజిస్తాం. మీకు చేయవలసిన కార్యక్రమాలు చేస్తాం.
జీవితం ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకుంటామని ఈ వేదిక ద్వారా మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. కేసీఆర్ అంటే కారణ జన్ముడు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు. కేసీఆర్ అంటే మహాశక్తి. కేసీఆర్ అంటే ఒక గ్రామానికి సంబంధించిన వాడు వారు భారతదేశానికి మహాత్మా గాంధీ ఏ విధంగా స్వాతంత్రం తీసుకొచ్చిండో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఉద్యమ నాయకుడుగా పార్లమెంటులో మెడలు ఉంచి బిల్లు పెట్టించి తెలంగాణ సాధించినటువంటి మరొక మహాత్ముడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లేకపోతే మనం ఆంధ్ర పాలకుల చేతిలో బానిసల మాదిరిగా జీతగాళ్ల మాదిరిగా మనకు ఇచ్చినా ఇవ్వకున్నా అభివృద్ధి చేసినా చేయకున్నా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఇవ్వకున్నా మనం కుక్కిన పేను మాదిరిగా పడి ఉండేటువంటి సందర్భం. ఈరోజు మనం స్వతంత్రం అయిపోయినాం. మనకు స్వతంత్రం వచ్చింది. మన రాష్ట్రం మనకు వచ్చింది. మన బడ్జెట్ మనకు వచ్చింది. ప్రతి సంవత్సరం 2,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 15లో 16, 17, 18, 19 ఇప్పుడు 2021 ప్రతి సంవత్సరం కూడా 2,50,000 కోట్ల నుంచి ఈ సంవత్సరం 2,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవ్వరు కూడా మీరు ఫికర్ చేయవలసిన పని లేదు, చింత చేయవలసిన పని లేదు. మీకు ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మేమందరం కూడా సమిష్టిగా ఆలోచించి తప్పకుండా శక్తికి మించి ప్రయత్నం చేసి కూడా వాటన్నిటి కూడా పరిష్కారం చేస్తామని కేసీఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అయితే మనకు ఒకటే, ఇప్పుడు చాలామంది మిత్రులు చెప్పారు, అయ్యో ఇవాళ స్కీమ్ ఏంది, ఇవాళ ప్రోగ్రామ్ ఏంది, మీరు ప్రతి నెలకు 2-3 సార్లు మీటింగులు పెడుతున్నారు, చెక్కులు ఇస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దానికి భిన్నంగా ఇవాళ కొత్త కార్యక్రమం ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం. ఇలా కొత్త రేషన్ కార్డ్స్ ఎంతమందికి ఇస్తున్నాం? 3,10,000 మందికి ఇస్తున్నాం. పాత రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 97 లక్షల కుటుంబాలకు ఉన్నాయి తెలంగాణలో. ఈ 3 లక్షలు కలుపుకుంటే 1 కోటి కుటుంబాలకు తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఎల్లనట్టు కూడా చెప్పిండు, మేము 450, 480 మొత్తం అప్లికేషన్ ఇచ్చినాం, కానీ 60-70 వచ్చినాయి, ఇంకా మిగతా కూడా రావాలని చెప్పారు. ఇంకా కొంతమంది మిత్రులు మాట్లాడుతూ చెప్పారు. తప్పకుండా మీరు చెప్పినటువంటి అంశాలు నేను ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకుపోతానని ఈ వేదిక ద్వారా మీకు అందరూ మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే నిజంగా ఇంకా కార్డులు రానటువంటి వాళ్ళు, నిజమైనటువంటి లబ్ధిదారులు, భూమి లేక, ఇల్లు లేక, సంపాదించలేక, వారికి ఆర్థిక స్తోమత లేక కూలీనాలు చేసుకొని అనేక మంది ఇంకోటి ఉండొచ్చు. వారి గురించి కూడా తప్పకుండా తెల్ల రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడే చెప్పినట్టుగా మరి రేషన్ కార్డ్స్ విషయంలో ప్రతి నెల కూడా ఒక 15 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది మనకు. ఇప్పుడు ఇచ్చే 3 లక్షల రేషన్ కార్డ్స్కు. ఆ విధంగా సంక్షేమ పథకానికి అనేక పథకాలు కూడా చేపట్టడం జరిగింది. అదే ఈరోజు చూసుకుంటే దళిత బంధు, రైతు బంధు అనే కార్యక్రమం ఏ విధంగా ఇస్తున్నామో, ఏ గ్రామములో, ఏ పట్టణములో, ఏ ప్రాంతములో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వారి పేరు ఒక్క గుంట పొలం ఉన్నా, 1 ఎకరు ఉన్నా, 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 20 ఉన్నా, 30 ఉన్నా, 40 ఉన్నా, పెట్టుబడి కొరకు యాసంగి వానకాలం వ్యవసాయదారుల పెట్టుబడి కొరకు ఎవరి దగ్గరకు పోయి దేయి అని చేజాపు అడగకుండా
ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి, మంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, కూలివారికి కూల్చే విధంగా ఆ ఖర్చు మొత్తం కూడా పంటకు 5,000 చొప్పున 10,000 రూపాయలు మనం ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1,70,00,000 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నాం. 1,70,00,000 మంది ఎకరాలకు 63 లక్షల కుటుంబాలకు రైతు బంధు ఇస్తున్నాం. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నాం. నీకు వస్తుందా శ్రీనివాస్ రెడ్డి? నీకు వస్తుందా రామలరా? వస్తుంది, అందరికి వస్తుంది. మీరు సపోర్ట్ చేయడమే. అట్లే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి ఇది రైతులను ఆదుకున్నట్టు కదా. రైతు కుటుంబంలో మహిళ కానీ పురుషుడు కానీ చనిపోతే దినాలు కాకముందు 5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో జమ చేస్తున్నాం. ఎందుకంటే కుటుంబం బయట పడకూడదు, బజార్లో పడకూడదు. భర్త చనిపోతే భార్య పిల్లలు పోషించుకోవాలి, చదివించుకోవాలి, ముసలి తల్లిదండ్రులను ఆదుకోవాలి, 5 లక్షల రూపాయలతో కార్యక్రమం చేసుకోవాలి, ఇంటిని పోషించుకోవాలి అనే ఉద్దేశంతో అదనంగా 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి సంస్థకు బీమాకు చెల్లించి ప్రతి మనిషి పేరు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుల గురించి ఇంకా మనం అంతా కూడా రైతులమే. 24 గంటల కరెంటు, 5 ఏళ్ల కింద 24 గంటల కరెంట్ లేదు. ఆందోళన పరిపాలించినప్పుడు లేదు. ఎందుకంటే తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా దోపిడీ దొంగల వల్ల దోచుకొని పోయారు. రాయలసీమ ఆంధ్ర మొత్తం కూడా అభివృద్ధి చేసుకున్నారు, తెలంగాణ వెనుకబడేశారు. కానీ మన ముఖ్యమంత్రి గారు 90,000 కోట్ల రూపాయలు పెట్టి రైతు ఈరోజు ఉపయోగించే కరెంటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఒక 30,000 మెగావాట్లు తయారు చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల పంపు సెట్లకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వాలి. దానికి 11,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము విద్యుత్ సంస్థకు చెల్లించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రాజెక్టులకు 15,000 మెగావాట్లు కావాలి. కృష్ణా గోదావరి నది పైన నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులకు పెద్ద పెద్ద మోటార్లు, బాహుబలి మోటార్లు పెట్టి మొత్తం కూడా 1,20,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు కరెంట్ ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ కంటే ప్రతి తల్లి తండ్రి బాధపడుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసినటువంటి వారికి ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే మొదటగా 50,000, రెండవసారి 75,000, ఇప్పుడైతే అన్ని కులాలకు 1,116,000 రూపాయలు మేనమామన్న విడతలో పెట్టాడు. కానీ ఒక అక్కకు తమ్ముని మాదిరిగా, ఒక చెల్లెకు అన్న మాదిరిగా, ఒక ఆడబిడ్డకు మేనమామ మాదిరిగా మన కేసీఆర్ గారు క్రమం తప్పకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా, ఇలా షాదీ ముబారక్ చెక్కులు కూడా అందించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పటికి 10 సార్లు ఇచ్చిన ఒక చెక్కులు, 10 సార్లు అందరి సమక్షంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజులో మీరు చూస్తున్నారు, నేను వచ్చాడే మహేందర్ రెడ్డి పెద్ద ఫైల్ పెట్టి నాకు 100 సంతకాలు పెట్టి ఇన్నే. 100 సంతకాల విలువ ఎంత తెలుసా? ఒక్కొక్క సంతకం విలువ 1,00,000 రూపాయలు. 100 సంతకాల విలువ 1 కోటి రూపాయలు. మీ ముందలే మొత్తం సంతకాలు పెట్టి మళ్ళీ రానటువంటి కళ్యాణ లక్ష్మి మొత్తం కూడా తొందరగా ఇప్పించడానికి నేను సంతకం పెట్టిన తర్వాత మీకు చెక్కులు వస్తాయి. అవి కూడా చేయడం జరుగుతుంది. ఇలా కేసీఆర్ కిట్టు ఆడబిడ్డ కుడితే 13, మగబిడ్డ కుడితే 12,000. కేసీఆర్ కిట్లో జాన్సన్ పౌడరు, సబ్బులు, పిల్లకు తల్లికి బట్టలు, దోమతెర, ఏమేమో అని 14 రకాల వస్తువులు ఎవరైనా ఇచ్చినా ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు. ఇలా దళిత బంధు అంటే ఇలా అందరికన్నా పేదవారు ఇలా దళితులు అంటే ఎస్సీలు. నేను పరమేశ్వర చెప్తున్నా, ఇప్పుడే దేశాత్మక వేదిక పైన ఉన్నట్టు వారికి చెప్తున్నా, ఈ ఎస్సీలు దళితుల పేరు తీసేయాలి. మీరు కడతాల ఫస్ట్ స్టార్ట్ చేయాలి. హనుమాస్పల్లి కడతాల ఎస్సీ కాలనీ దళితవాడ తీసేసి మహారాజుల కాలనీ, మహారాజుల వాడ. ఎందుకంటే దళితులు మొత్తం కూడా మహారాజులు కాబోతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలతోటి మీ కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పథకాన్ని ప్రవేశపెట్టిండు. మహారాజుల కాలనీ పెట్టాలి. చిన్న చూపు చూసుకోవద్దు. మనను మనం గౌరవించుకోవాలి. మనలో ఉన్నటువంటి వాడు మనకు ప్రధానమంత్రి, మనలో ఉన్నటువంటి వాడు మనకు ముఖ్యమంత్రి.
ఇక్కడ మీ దళితులో ఉన్నటువంటి మంచి యువకుడే మనకు ఒక ఎమ్మెల్యే, అట్లా అనుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. అందుకొరకు గౌరవించుకోవాలి. దళిత వాడను ఎస్సీ వాడని తీసేసి మహారాజుల కాలని మహారాజుల వాడని పెట్టి ఈ మొత్తం కూడా పేర్లు మార్చవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ప్రగతి భవన్లో సుమారు ఒక 500 మందితో వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు. ఏ విధంగా ఈ స్కీమ్ తీసుకుపోవాలి, ఇచ్చిన డబ్బు మీరు తాగుతాం తింటామంటే మేము ఊకోం, తంతనాలు ఆడతామంటే ఊకోం, దెబ్బలే కొడతాం. మీరు 10 లక్షల రూపాయలు ఎవరైనా సెలెక్ట్ చేస్తామో నరసింహ మీ కుటుంబం నువ్వు చెప్పాలి, నువ్వు ఏ స్కీమ్ కోరుకుంటే ఆ స్కీమ్ ఇస్తాం. ఆ స్కీమ్ తోటి మొత్తం నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం కూడా జీవించాలి. మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ మర్దాన్లు, మీ అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. ఇంకా మీకు సరిపోతే సపోర్టింగ్గా రంగారెడ్డి జిల్లాలో ఇంకా 100 కోట్ల రూపాయలు మీకు అప్పుడప్పుడు పెట్టుబడి పెట్టుకోవడం కూడా అవి కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 120 నియోజకవర్గాల్లో 1200 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నాం. కల్వకుర్తిలో కూడా 7 మండలాలు 2 మున్సిపల్ పట్టణాల్లో ఈ పథకాన్ని ఫస్ట్ ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తున్నాం. 100 మంది కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ కల్వకుర్తిలో 1000 కుటుంబాలకు ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ 2000 కుటుంబాలకు. 3 ఏళ్లలో కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తప్పకుండా ఈ దళిత బంధు 10 లక్షల రూపాయలు. మీరు వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం చేసుకోండి, పెద్ద డైరీ ఫామ్ పెడతామంటే పెట్టుకోండి, పెద్ద పోల్ట్రీ ఫామ్ పెడతామంటే పెట్టుకోండి, జనరల్ స్టోర్ పెడతామని పెట్టుకోండి, మెడికల్ షాప్ పెడతామని పెట్టుకోండి, ఒక మొత్తం కూడా ఒక ఫోటోగ్రాఫరు తయారు చేసుకోవాలి పెట్టుకోండి. మీకు దేంట్లో ప్రవేశం ఉంటే ఆ స్కీమ్ను పెట్టుకొని ఆ కుటుంబాలు బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దళితులకే ఇదంతా 1,00,000 కోట్లు మాకెందుకు లేవని చెప్పి మా దేశ నాయకుడు అడుగుతున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరము ఎస్సీ సప్లాన్ కింద దళితులకు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎస్టీ సప్లాన్ కింద ఎస్టీలకు లంబాడీలు కావచ్చు, ఇంకా మిగతా గిరిజనులు కావచ్చు 15,000 కోట్ల రూపాయలు వారి ఆర్థికాభివృద్ధి కొరకు వారి కూడా స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మైనార్టీస్, ముస్లిం సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు 1,600 కోట్ల రూపాయలతోటి వారు కూడా సప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తులు బీసీ వర్గాల్లో 140 కులాలు ఉన్నాయి. కమ్మరి, కుమ్మరి, వడ్డంగి, చాకలి, మంగలి, యాదవ, కుర్మ, తర్వాత చేనేత, గీత, అనేక రకాల కులాలు ఉన్నాయి. ఈ కులాలకు 2,32,000 కోట్ల బడ్జెట్లో 12 ఫెడరేషన్స్ ద్వారా ఎవరెవరో వృత్తి చేసుకుంటున్నారు బీసీ వర్గాలు వారికి కూడా అన్ని రకాల స్కీమ్స్ ఇచ్చి వారిని కూడా ఆదుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, పెన్షన్స్ ఇప్పటికే మనం 42 లక్షల మందికి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఎంపిక చేసే పెన్షన్లు 6 లక్షల మంది కొత్త వారికి ఇవ్వాలి. 57 సంవత్సరాలు నుండి 58వ సంవత్సరం అడుగుపెట్టేటువంటి ఎవరైతే ఆడవారు, మగవారు దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్న వారు 6 లక్షల మంది ఉన్నారు. భర్తలు చనిపోయిన వారు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీతా కార్మికులు ఉన్నారు, బోధకాలు వచ్చిన వారు ఉన్నారు, ఎయిడ్స్ వచ్చిన వారు ఉన్నారు, దీర్ఘకాలంగా చాలా రోగాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఇంకా 6 లక్షల మందికి రేపు ఆగస్టు నుంచి మళ్ళా 3,000 కోట్ల రూపాయలు కేటాయించి అందరూ కూడా 2016, 3,016 ఎకర ఇంకా 6 లక్షల మందికి పెన్షన్లు కూడా ఇచ్చి ఇక్కడే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు కడతాలను అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. తప్పకుండా చేస్తాం. కడతాల 5 ఏళ్లలో 50,000 జనాభా రాబోతుంది. కడతాల చుట్టుపక్కల మొత్తం కూడా పట్టణాలు రాబోతున్నాయి. కడతాలకు మొత్తం ఒక ఫార్మా టౌన్షిప్ రాబోతుంది, ఒక ఫార్మా యూనివర్సిటీ రాబోతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కాబోతుంది. కడతాల అవతల పక్కకెళ్ళి త్రిపులార్ రోడ్ వస్తుంది. 20,000 కోట్ల రూపాయలతోటి 365 కిలోమీటర్లు ఇలా త్రిపులార్ రోడ్
మన కర్తాల మధ్యన వాసవిపూర్ కరకల్పాడు మధ్యన విటాయపల్లి మధ్యకి వెళ్ళి ఒక రోడ్డు మళ్ళీ షాద్ నగర్కి వెళ్ళి అక్కడ నుంచి సంగారెడ్డి నుంచి కంది నుంచి అక్కడ నుంచి మరి మన యాదగిరిగుట్ట భువనగిరి నుంచి చౌటుప్పల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ అవతలకి వెళ్ళి యాచారం మధ్యకి వెళ్ళి 20,000 కోట్ల రూపాయలతోటి పెద్ద రోడ్ వస్తుంది. ఆ రోడ్ వచ్చిన తర్వాత కడతాల్ అనేది అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్ ప్రపంచంలో 2వది పెద్ద పేరు వచ్చేసింది. ఇక్కడే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. దాంతోపాటు టీసీఎస్ ఉంది, దాంతోపాటు ఏరోస్పేస్ ఉంది, దాంతోపాటు ఐటీ ఇండస్ట్రీస్ వచ్చాయి. అదేవిధంగా హార్డ్వేర్ పార్క్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, కడతాల్కు జాతీయ రహదారి వచ్చింది. ఆ విధంగా కడతాల్ భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా దీనికి కావాల్సిన అవసరాలు తప్పకుండా చేయిస్తామని ఈ వేదికగా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మనకు కార్యాలయాలు కావాలి, కట్టుకుందాం. ఇప్పటికే 2-3 కార్యాలయాలు మంజూరు చేయించడం. తగాదా పడద్దు, భూముల కాడ దాని దగ్గర దీని దగ్గర. మీకేమన్నా విషయాలుంటే రాతపూర్వకంగా ఇవ్వండి, సంబంధిత అధికారులకు పంపిస్తాం, తప్పకుండా పరిష్కారం చేస్తాం. కానీ మీరు పట్టుకోవద్దు, కొట్లాడవద్దు, తిట్టుకోవద్దని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం కూడా నిజమైనటువంటి బీదవారు, నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా అందించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు 180 కార్డులే వచ్చాయి, 6 అభద్రతా కార్డులు. ఇప్పటికి 9,700 కార్డులు మన దగ్గర ఉన్నాయి. అంటే సుమారు 10,000 రేషన్ కార్డులు మన కడతాలో ఉన్నాయి. 25 కొత్త రేషన్ షాప్స్ కూడా ఈరోజు ప్రతిపాదన పంపించడం జరిగింది. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మనకు 8,000 గ్రామ పంచాయతీ ఉంటే 12,751 గ్రామ పంచాయతీ అయింది. ఈ 12,751 గ్రామ పంచాయతీ కూడా అన్ని గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు వేస్తాం, అన్ని గ్రామ పంచాయతీలు కూడా రేషన్ షాప్ పెడతాం, అన్ని గ్రామ పంచాయతీ కూడా రెవెన్యూ గ్రామాలుగా చేతాం, అన్ని గ్రామ పంచాయతీ కూడా అంగన్వాడీ చేతాం, అన్ని గ్రామ పంచాయతీ కూడా హెల్త్ సెంటర్ పెడదాం, అన్ని గ్రామ పంచాయతీ స్కూల్ బిల్డింగ్ పెడదాం, అన్ని గ్రామ పంచాయతీలకు రవాణా సౌకర్యం కల్పిస్తాం, అన్ని గ్రామ పంచాయతీలకు సాగునీరు కల్పిస్తాం, అన్ని గ్రామ పంచాయతీలకు ఈయన మిషన్ భగీరథ మంచి నీరిస్తాం అని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారి ముందర మనందరి తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిన విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా చేసి ఆ బాలాజీ మా సర్పంచ్ గారు చెప్తున్నారు, ఇప్పుడు మనకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ నేషనల్ హైవే తీసుకొచ్చాం. 900 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి దోర్నాల నుంచి ఆత్మకూరు నుంచి నందాల 900 కోట్ల రూపాయలతో ఈ రోడ్ అప్పుడు బాగా చేపించాం. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేపించాం. మన కందుకూరు నుంచి మనకు డిండి ప్రాజెక్టు వరకు కంప్లీట్గా మొత్తం కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ రాత్రిపూట ఎప్పుడు కూడా వెళ్తుండే విధంగా 5 కోట్ల రూపాయలతోటి అది కూడా మంజూరు చేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు కోదాడ నుంచి సూర్యాపేట, మిర్యాలగూడ, ఆ మల్లెపల్లి, దేవరకొండ, చారగొండ, కలువకుర్తి, మిడ్జీల, మన జడ్చల్ర, బెంగళూరు రోడ్, దానికి 880 కోట్ల రూపాయలు మంజూరు చేపించాం. మొత్తం కంప్లీట్ మొత్తం డబల్ రోడ్ 4 లైన్ రోడ్ చేపించాం. బాలాజీ కూడా ఉన్నాడు. 4 లైన్ల రోడ్డు మొత్తం కూడా కోదాడ నుంచి మొదలుకుంటే 222 కిలోమీటర్లు అది కూడా జాతీయ రహదారి కింద చేపించడం. నిన్న మనం ఇంకా కొత్త చేసాం, మీకు ఎవరు తెలిసలేదు. కుట్ర గేట్ నుంచి కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు చౌరస్తా, కొల్లాపూరు, అదేవిధంగా మన సోమశిల నుంచి అవతల కరివెన నుంచి నంద్యాల, తిరుపతి 20,000 కోట్ల రూపాయలతో 2,000 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు కూడా మంజూరు చేపించాం. ఇప్పుడు తిరుపతి పోవాలంటే కడతాల నుంచి చక్కగా 100 కిలోమీటర్లు తగ్గిపోతుంది. 100 కిలోమీటర్లు తగ్గిపోతుంది తిరుపతికి. హైదరాబాద్ తిరుపతి పోవాలంటే ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలతో కొత్త రోడ్డు మంజూరు చేపించాం. డిపిఆర్ కూడా తయారవుతుంది. అంటే కల్వకుర్తికి 3 జాతీయ రహదారులు వచ్చాయి. ఆ విధంగా కల్వకుర్తి బంగారం అయిపోతుంది. కల్వకుర్తికి పరిశ్రమలు వస్తాయి. కల్వకుర్తి ప్రాంతం మొత్తం కూడా సిటీ మాదిరిగా, మోడల్ సిటీ మాదిరిగా తయారైపోతుంది. అందులో కడతాల్ గేట్వే ఆఫ్ ఇండియా మాదిరిగా కడతాల్ కూడా గేట్వే ఆఫ్ తెలంగాణ తయారు కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కాబట్టి మనం అన్ని కార్యక్రమాలు చేసుకుందాం, అన్ని ఒక్కొక్కటి సాధించుకొని ప్రతి కుటుంబానికి కూడా ప్రతి స్కీమ్ వచ్చే విధంగా, ఆ స్కీమ్ పేదవారికి అందే విధంగా మనమందరం కూడా అందరు రాత్రింబవళ్ళు కష్టపడి తప్పకుండా వారు ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మరి ఈరోజు ఈ కడతాల తర్వాత నాకు మాడుగులు కూడా సేమ్ మండల కేంద్రంలో ఇదే కార్యక్రమం ఉంది. మన వాళ్ళు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. వేదిక పైనటువంటి మా ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను విడమర్చి విపులంగా మీకు అందరు కూడా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించడం జరిగింది. వారికి కూడా నా తరఫున అందరికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాలను పూర్తిగా విజయవంతం చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మా నాయకులకు మనస్ఫూర్తిగా ఒకసారి మళ్ళీ అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఈ విషయాలను తప్పకుండా ఈరోజు మారుల తర్వాత మారులు కంప్లీట్ చేసుకొని సాయంత్రం పూట నేను మొత్తం ఈరోజు సీఎం గారు కలిసేది ఉంది. 5 గంటలకు సీఎం గారితో మీటింగ్ ఉంది. తప్పకుండా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు సీఎం గారి దృష్టి తీసుకొస్తా, ఇంకా లేనటువంటి కార్యక్రమాలు కూడా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తారని ఈ వేదిక ద్వారా మీకు అందరికీ మనం చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. సీట్లకి ఎవరు లేవకండి, కూర్చోండి ఎక్కడ అక్కడే. అన్నా ఇక్కడ చూడాలి, వీడియో తీసినా రైట్.